అని ఏంటంటే తుంగతుర్తి పంచాయతీ ఏంది మొత్తానికి గాంధీ భవన్కి రావడం జరిగింది. తుంగతుర్తిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు మధ్యలో సమయం పైన కంప్లైంట్ చేయడానికి వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళంతా కూడా చామల వర్గం అని చెప్పేసి ప్రచారం. నేనంటూ ఏ రోజు ఏ వర్గం లేదు నాకు. నన్ను గెలిపించారు 70,000 ఓట్లతోటి. మందుల శామ్యుల్ గారిని 50,000 ఓట్లతోటి గెలిపించారు. గెలిపించిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు. ఇప్పుడు అపాయింట్ అయినటువంటి మండల పార్టీ ప్రెసిడెంట్లు మా వాళ్ళే. ఎవరికైతే మాకు రాలేదని బాధలో ఉన్న వాళ్ళు కూడా మా వాళ్ళే. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే అపాయింట్మెంట్ ఇచ్చే ముందు ఒకసారి మండల స్థాయిలో కూర్చొని చర్చ చేసుకుంటే వాళ్ళకు కూడా అర్థమయ్యేది ఎందుకు ఇస్తారు, ఎట్లా ఇస్తారు అనేది. ఆ చర్చ జరగలేదు కాబట్టి కొంచెం వాళ్ళు డిస్టర్బ్ అయిపోయి, నేను విదేశాలలో ఉన్నా. నేను ఏ రోజు కూడా గతంలో కూడా మీరు ఎంక్వైరీ చేయాల్సిన విషయం ఏంటంటే నేను ఏ రోజు కూడా ఏ మండల పార్టీ ప్రెసిడెంట్ని రికమెండ్ చేయలేదు. ఒక శాలిగౌరారం విషయంలో నేను ఒక్కటి నా సొంత మండలంలో ఇంటర్ఫియర్ అయిన తప్ప మోత్కూరులో కానీ అడ్డగూడూరులో కానీ ఎక్కడ కూడా నేను ఇంటర్ఫియర్ కాలే. గతంలో సర్పంచ్ టికెట్లో కూడా ఇంటర్ఫియర్ కాలే. పిఏసీలు కూడా రేపు ఫ్యూచర్లో వచ్చే ఇష్యూస్లో కూడా నేను ఇంటర్ఫియర్ కాను. ఇంద్రమిల్లులో కూడా ఇంటర్ఫియర్ కాను. కాకపోతే లబ్ధిదారులు కరెక్ట్ పేదవారికి ఇవ్వాలనేది ఒకటి నా అంశం. 2, చర్చ చేసి ఎక్కువ మంది ఎవరు నొప్పుకుంటే వాళ్ళకి ఇస్తే ఏమైందంటే డెమోక్రసీలో ప్రజాస్వామ్యబద్ధంగా మేము గెలవాలన్నా ఎక్కువ ఓట్లు ఎవరు వస్తే వాడే ఎంపీ అవుతాడు. ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళు ఎక్కువ మంది కాంగ్రెస్ కార్యకర్తలనే ఒక చిన్న మీటింగ్ పెట్టుకొని ఒక కూర్చొని ఎవరిని చేస్తే బాగుంటుంది అని చెప్పి 4 పేర్లు వస్తే నువ్వు ఎవరైతే బాగుంటారని 50% పైచిల్కి ఎవరు నొప్పుకుంటే వాళ్ళకి ఇచ్చేసి అయిపోయేది. ఆ చర్చ జరగలేదన్న కోపంతో వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి ఎక్కడం జరిగింది. నేను కూడా వాళ్ళకి సంజాయించిన, మీరు ఢిల్లీ హైదరాబాద్కి రానవసరం లేదు, నేనే ఆ ఓపెన్ లెటర్ కూడా ఇవ్వడానికి కావాలి. ఎవరికైతే మహేష్ కుమార్ గౌడ్ గారికి, మీనాక్షి నటరాజన్ గారి లెటర్ కూడా ఎందుకు ఇచ్చిన అంటే వాళ్ళని కంట్రోల్ చేయడానికి. ఎందుకంటే ఈ నిర్ణయం మీద ఒకసారి ఆలోచించండి, మళ్ళీ ఒక చిన్న మీటింగ్ పెట్టి డిక్లేర్ చేయండి, ఎవరైనా డిక్లేర్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. అంతే తప్ప దానివల్ల అంతర్గతంగా ఏముండదు. కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్. నాకు 70,000 మెజార్టీ వచ్చింది. ఆడ నాకు వచ్చిందే 2 లక్షల చిల్లర. దాంట్లో 70,000 తుంగతుర్తి నియోజకవర్గం మెజార్టీ ఇచ్చింది. అంటే అక్కడ స్ట్రాంగ్ కాంగ్రెస్ బెల్ట్ అది. అక్కడ ఏంటంటే డెసిషన్ తీసుకునేటప్పుడు కొంచెం ఇంక్లూజివ్ పాలసీ ప్రకారం డెసిషన్ తీసుకుంటే మందుల శామ్యుల్ గారికైనా నాకైనా ఎవరికైనా భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలు ఎవరు మనోళ్ళు కాదు చెప్పి అంత మనోళ్ళే. వీడికి వచ్చిన వాళ్ళు మనోళ్ళే, ఆడ ఊర్లో ఉన్న వాళ్ళు మనోళ్ళే, మధ్య ఉన్న వాళ్ళు మనోళ్ళే. కాబట్టి సమన్వయం చేయాలని నేను అక్కడి నుంచే కోరుకున్నా. ఇప్పుడు కూడా అదే కోరుకుంటున్నా. బీఆర్ఎస్ వాళ్ళకి మందుల శామ్యుల్ గారు వాళ్ళని తీసుకుని వచ్చి పదవులు అంటగడతా ఉన్నారు. సీనియర్లు అనేది ఏం లేదు, నిజమే మీ దృష్టికి వచ్చిందా? బీఆర్ఎస్ వాళ్ళు కాదు, వాళ్ళు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి చాలా రోజులు అయింది, కాంగ్రెస్ లో పనిచేస్తుర్రు. కాకపోతే గతంలో బీఆర్ఎస్ లో ఉండేది. కాకపోతే ఒకసారి పార్టీలకు వచ్చిన తర్వాత కొత్త పాత ఏముంది, అవసరాన్ని బట్టి ఎవరికైనా కేపబిలిటీ ఉంటే వాళ్ళకి ఇవ్వడంలో తప్పులేదు. కాకపోతే చర్చ చేసి ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి చర్చ చేసి ఇచ్చుంటే ఈ సమస్య వచ్చేది కాదు. ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నో మండలాలలో అధ్యక్షులు నియమించారు, ప్రతి దగ్గర గొడవ కాలేదు కదా. సో మేనేజ్ చేసుకునే పరిస్థితిని బట్టి ఉంటుంది అంతే తప్ప ఇక్కడ నేను అనే వ్యక్తిని నాకు అసలు ఏమాత్రం కూడా పార్టీ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, అందరం అన్నతమ్ముళ్ళు ఎక్కువ ఉండాలి, ఇంకా 10 ఎన్నికలు గెలవాలి, రేపు పొద్దున వాళ్ళు సర్పంచ్లు గెలవాలి, వాళ్ళు ఎంపీటీసీలు గెలవాలి, వాళ్ళు జెడ్పీటీసీలు గెలవాలి. ఊర్లలో వర్గాలు తయారైతే వాళ్ళకే రేపు నష్టం జరుగుతుంది. కాబట్టి అందరినీ కలిసిపోమని నేను కోరుకుంటున్నాను. సో సోషల్ మీడియాలో ఖబర్దార్ చావాలని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నారు. అంటే వాళ్ళందరూ కూడా సామ్యుల వర్గం. నేను అందుకే ఏ వర్గం లేదు. తెలంగాణ జర్నలిస్టులపై కూడా ఆంధ్ర పోలీసులు అందరూ కూడా తెలంగాణలోకి ఎంట్రీ మరీ తీసుకుపోతున్న పరిస్థితి. అలాగే రఘువారికి కూడా ఈ రోజు అరెస్ట్ చేస్తారని చెప్పి కూడా చెరువు విషయంలో కూడా అరెస్ట్ చేస్తారని చెప్పి కూడా కొన్ని విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. ఆంధ్ర పోలీసు డెఫినెట్గా ఇది లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఇష్యూ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము. డెఫినెట్గా వాళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే హోమ్ మినిస్టర్ కూడా ముఖ్యమంత్రి గారే ఉన్నారు. కాబట్టి అసలు ఏ సందర్భంలో ఎవరు వచ్చిర్రు, ఎందుకు అరెస్ట్ చేస్తారు అనేది ఒకసారి నాకు కూడా తెలిస్తే దాని మీద నేను స్పందించగలను. అదే నేనేమంటున్నా అంటే దాని మీద స్పందించాలంటే ఇష్యూ ఏంది. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులు ఎవరిని కూడా అన్యాయంగా అరెస్ట్ చేస్తే ఊకునేది లేదు. కాకపోతే అరెస్ట్ కారణాలు ఏంది, అరెస్ట్కి ఏమైనా పర్సనల్ రీజన్స్ ఉన్నాయా, అరెస్ట్కి కేవలం ప్రశ్నించే గొంతుక కాబట్టి అరెస్ట్ చేస్తుర్రు అనే విషయాన్ని చూసిన తర్వాత స్పందిస్తారు. కాంగ్రెస్ నాయకులు కూడా ఎవరు కూడా ఇంతవరకు స్పందించలేదు. అందుకే అంటున్నా స్పందించాలంటే దాని మీద సబ్జెక్టు కొద్ది క్లారిటీ రావాలి. నాకు ప్రస్తుతం దాని మీద క్లారిటీ తీసుకున్నాక స్పందిస్తాను. తుంగతుర్తి జనరల్ గా పోతా ఉంది, అందుకే రచ్చలేస్తా ఉంది అని చెప్పేసి అవన్నీ తప్పుడు. ఎవరైనా మాట్లాడొచ్చప్ప ఏదైనా. అదంతా అటువంటి పరిస్థితి ఏం లేదు. నేను అందరిని కలుపుకొని పోయే వ్యక్తిని, అందరితోటి సమన్వయంగా చేసుకుంటాను నేను. అందుకే ఎందుకంటే నేనేమి ఈరోజు ఎందుకంటే వాళ్ళకి సంవత్సరం అంతర్గతంగానే రాసిన ఎవరో లీక్ చేసిరు. అది ఎవరో లీక్ చేసిరు అంటే ఎవరో పేపర్ చేతికి వచ్చిన ఎవరో చేసిండొచ్చు. ఏముంది, కాంగ్రెస్ పార్టీ చేయాలని ఏముంది. ఇవాళ రేపు ఎవరికి వచ్చినా దాన్ని పండగ చేసుకున్నాం. అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే రావు కదా.